మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ఆహార పదార్థాలకు సంబంధించి తినే వాటికి సంబంధించి టీ, కాఫీ, పాలు, అన్నం, కూరలు, స్నాక్స్ ఇట్లా రకరకాలు వండుకొని అది 2 పూట్లకి కలిపి వండటం ఒకటి, మిగిలిపోతాయనే కాన్సెప్ట్ ఒకటి. వీటితో ఏం చేస్తాం, మళ్ళీ రీహీట్ చేయటం మొదలు పెడుతున్నాం. అది ఎట్లా అంటే అది ఒక అలవాటు. పొద్దున్నే కూరలు వండేసుకోవటం, మధ్యాహ్నం భోజనంలో తింటాం, మళ్ళీ సాయంత్రం తినేటప్పుడు వాటిని రీహీట్ చేసుకోవటం, స్టవ్ మీద పెట్టుకోవటం లేదా అవెన్లో పెట్టుకొని వేడి చేసుకోవటం. ఈ పద్ధతి రెగ్యులర్గా చూస్తున్నామండి. అది టీ దగ్గర నుంచి మొదలు ప్రతి ఐటమ్ని ఆఖరికి అన్నంతో సహా. అయితే నేను డాక్టర్స్తో చేస్తూ ఉంటా కదా ఇంటర్వ్యూస్, చాలా మంది అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చెప్పింది ఒక్కటే, రీహీట్ చేసుకొని ఏది తినకూడదు. కొన్ని అలా తినటం మా వల్ల ఇంట్లో మైక్రోవేవ్ ఉంది, ఏం చేయాలి? క్యాన్సర్ కారకాలు. మైక్రోవేవ్ ఓన్లీ మన బేకరీ ఐటమ్స్ చేసుకోవటానికి, కానీ దాంట్లో రీహీట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి మనకి సూట్ కాదు, మన కల్చర్కి సూట్ కాదు, ఎప్పుడైనా ఒకసారి అనేది విన్న. క్యాన్సర్ కారకం అంటారు అమ్మగారు. అవును, డెఫినెట్ గా. నాకు అది వినగానే అమ్మో భయం అనిపించేసింది. ఏంటంటే ప్రతి ఒక్కరం వేడి చేసుకుంటాం ఎప్పుడన్నా ఒకసారి. వన్స్ ఇన్ ఏ వైల్ చెయ్యొచ్చు, అత్యవసరం ఉన్నప్పుడు. నువ్వు పొద్దున 2 పూట్లకి సరిపడా వండుకుంటాం అనుకో, 2 పూట్లకి సరిపడా నువ్వు ఏం వండుతావు? పులుసప్పు, సాంబారో, రసమో, ఓ కూర కదా. పప్పు 2 పూట్ల తింటారా ఎవరైనా? తినరు. ఒక పూట తింటే చాలు. కాబట్టి అది కొంచెం చేసుకుంటాం. కూర కొంచెం ఎక్కువ చేసావు అనుకుందాం. అన్నం వేడిగా వండుకో రాత్రికి. కూర వేడి చేయడానికి వేడివేడి కూర, వేడివేడి అన్నం లేకపోతే కుదరదా? వేడి అన్నంలో మామూలు చల్లటి కూర చేసుకుని తినచ్చు కదా. రమ్మగారు, పప్పు కూడా 2 పూట్ల తింటారు రమ్మగారు. పొద్దున్న వండుకున్న పప్పు సాయంత్రం తింటారు, అంటే మిగిలితే తింటారు. సాంబార్ 2 పూట్ల తింటారు, సాంబార్ తింటారు, రసం తింటారు. పప్పు అయితే సాధారణంగా తినరు జయ్య, 2వ పూట సాధారణంగా తినరు, అరుగుదలకు రాదు. మీకు పప్పు తినాలని ఉంటే మీరు వేడి చెయ్యొద్దు, అలాంటే తినండి. అన్నం వేడిగా ఉంచుకోండి. రొట్టెలు చేసుకుంటావు, చపాతీలో పుల్కాలో చేసుకుంటావు, వేడి వేడి వాటిలలో చల్లవాటిని నలుచుకుని తినేయచ్చు కదా. 2 రోజులు అయిపోలేదు, ఒక్క పూటేగా. అవునా కదా? అవునవును. పైగా 2 పూట్లకు సరిపడా పెద్దవాళ్ళు ఉంటారు జయ, 2వ పూట మళ్ళీ వండలేరు, చేయలేరు, కూరలు తరిగి పెట్టేందుకు తరుకోలేరు ఉంది. నువ్వు రాత్రి పొద్దునే వండుకుంటావు, వండుకో, ఏం పర్వాలేదు. చల్లారినవి తింటే ఏం జబ్బు చేయదు. రేపటికి జబ్బు, ఈ రాత్రికి ఏం జబ్బు కాదు. అది నీ రుచి సౌలభ్యం కోసం నువ్వు వేడి చేస్తావు. వేడివేడిగా తినాలి. రొట్టెలో అన్నమో అంతేనా. ఇవి 2 కాకపోతే కొర్రలు, అవి వండుకుంటాం, అరికెలు వండుకుంటారు. అవి వేడిగా ఉన్నప్పుడు, ఇవి చల్లగా ఉన్నా పర్వాలేదు. ఒకటన్నా వేడిగా ఉండేలా చూసుకోవాలి. 2వ పూట ఓపికగా వండుకుంటే బంగారపు తల్లులు. పొద్దున పూట మీకు సరిపడానే వండుకోండి. ఎక్కువ వండుతాను జయ, ఎవరైనా వస్తారనుకుంటాం, పిల్లలే సరిగ్గా తినరు, మనమే గబుక్కుని ఎక్కడికైనా వెళ్తాం, లేదా తినబుద్ధి కాదు, వంట వండుకుంటాం. కానీ నాకు కూడా నెలలో సగం రోజులు తినబుద్ధి కాదు జయ. వండేలా ఉంచుతారా? వండి ఉంచలేను. అప్పుడు ఏదో పచ్చడి వేసుకుంటుంది తింటాను, పచ్చళ్ళు కలుపుకోవాలని ఉంటుంది నాకు. చలికాలం అంతా అదే సమస్య. వండుతా పొద్దున ఎక్కదు, పప్పన్నం తినబుద్ధి కాదు. ఏం చేస్తాను, ఆవకాయ మాగాయ వేసేసుకుంటా. రాత్రి రొట్టెలో వేసుకోవాలి పప్పు, రాత్రిపూట కొంచెం జావలో పప్పు, ఆ పప్పుని కన్జ్యూమ్ చేయాలి ఎట్లా కొట్లా. అందుకని ఏం చేస్తాను, చలికాలం కాస్త పప్పు తక్కువ వండుకుంటాను. నేను తినలేను. ఇలాంటివి ఉంటాయి. అంటే మన పద్ధతులు బట్టి కొంచెం మార్చుకోవాలి. అలాగే అది అందరం మామూలుగానే తింటాము, కానీ సడన్ గా ఏదో వచ్చింది, తినలేదు, ఎవరో ఏదో తెచ్చి ఇచ్చారు, లేదా మనమే ఎక్కడికో పోయాం, పిల్లలు బయటకు వెళ్ళిపోతారు. మిగిలిన రోజున తప్పకుండా 2వ పూటకి ఉంచుకోవాల్సే వస్తుంది. ఒకటి మీకు చేత కాదు, చేయలేరు, కుదరదు, 2 పూట్ల ఒకేసారి వండేసుకుంటారు, ఓకే. మీ అత్తగారు వండేస్తుంది, మీరు ఒక వేపుడు చేసుకోండి రాత్రికి. మీకు వేడివేడిగా తినాలనుంటే కొంచెం చిన్న కూర, చిన్న వేపుడు చేసుకోవాలి. 4 వంకాయలు వేయించుకోండి. అత్తగారికి చెప్తారు, అత్తగారు ఒప్పుకోదు, నువ్వు చేయొచ్చుగా, నేను చేసుకుంటాను, నాకు పొద్దుటివి తింటే ఇష్టం లేదు, నాకు నచ్చదు, నేను అత్తగారులు ఒప్పుకోవాలి, కోడలు ఒప్పుకోవాలి. దానికన్నా బెటర్ అన్నం వేడిగా వండుకుంటే, వేడి అన్నం వండుకుంటే కూర చల్లగా ఉన్న కలుస్తుంది, సరిపోతుంది. ఇప్పుడు ఎలా కనపడుతుందంటే నేను చెప్తాను జయ దీని మీద. ఓట్స్ ఇన్ని ఉడకబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఏ రోజుకి ఆ రోజు కొంచెం రీహీట్ చేసి తినేవాళ్ళు కనపడుతున్నారు. ఓట్స్ ఉడకటానికి 4-5 నిమిషాలు మించి పట్టదు. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుని తిందాం, సొద్ద కట్టుకుపోయి ఏడిసినట్టు ఉంటాయి.
మళ్ళీ వాటిలో నీళ్ళు పోసి మైక్రో చేసి ఏమిటో చేసి ఏదో చేయాలి. ఇవి సాంబార్లు ఇంతంత చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి రోజు బయట తీయ వెచ్చబెట్ట చేస్తారు. దాంట్లో విధానం ఏమిటి, ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే కావలసినంత తీసుకుని వేడి చేసుకోవచ్చు. మొత్తం గిన్నె బయట పెట్టడం. ఇది ఎప్పుడు చేయాలి, మీకు ఏదో కుదరని పరిస్థితి ఉన్నప్పుడు, మీరు ఎక్కడికైనా వెళ్ళి ఇంట్లో పిల్లల కోసం అప్పచెప్పాల్సి వచ్చినప్పుడు, అత్యవసరంగా వెరీ రేర్గా. ఎప్పుడు మీ జీవితం అంతా ఇలాగే చల్లారింది కాచుకు తింటమే అయితే క్యాన్సర్లు రాకేం చేస్తాయమ్మా. ఇప్పుడు నేను చెప్పడం కాదు ఇది మంచిది కాదు అని నేను నాబట్టి అమ్మలక్కలు పెద్ద చెప్పక్కల్లా. ప్రతి డాక్టరు చెప్తారు వేడిగా వండుకుని తినండి లేదా చల్లగా తినేయండి, ఏం కాదు. మీరు ఫుడ్ ద్వారా వచ్చే క్యాన్సర్లకి కారణం ఏంటంటే మీరే ఈ రీహీటింగ్ వాటితోటి. ఇంకా కాఫీ టీ వెచ్చబెడతారు జయ, అసలు ఎంత కాఫీ కూడా తాగబుద్ధి కాదు. అవును, అసలు చిన్న గ్లాస్ ఎందుకు కలుపుకోరు, ఇంత కలుపుకోవడం ఎందుకు. ఇప్పుడు ఏ పెళ్లిళ్ళలోనో చేస్తారు అనుకో, తప్పదు, అక్కడ తప్పదు. కానీ అదేం బాగుండి చావదు, రుచి బాగున్నా బాగోకపోయినా అంత మంది మీద ప్రతి మంది చేయలేరు కాబట్టి అంతవరకు యాక్సెప్ట్. ఎప్పుడు పెళ్ళంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకటి కూడా లేదు. ఇప్పుడు మనం వెళ్ళేది అక్కడ కాఫీలు టీలు తాగట్లా మనం. అసలు కాఫీలు టీలు టిఫిన్లు ఉన్నాయా, లేవు, తగ్గిపోయినాయి కదా. అదే కదా, అదే ఆ టైంకి వెళ్ళి వచ్చేస్తున్నాం. అంతే, అక్షంత లేయడం అన్నం తినేయడం వచ్చేయడం లేదు, చక్కగా రావటం అంతే అంతే. మీరు ఇళ్లల్లో కూడా టీ పెట్టుకుని మా సాయంత్రం వేడి చేసుకుందామని అనుకోవద్దు, అది కూడా మంచిది. చాలా మంది ఇళ్ళలో చూసాను అమ్మగారు, మార్నింగ్ టీ పెట్టుకొని గుర్తొచ్చినప్పుడల్లా గంటకు ఒకసారి 2 గంటలకు ఒకసారి దాన్ని రీహీట్ చేసుకోవటం తాగటం, రీహీట్ చేసుకోవటం తాగటం. ఇందులో కూడా మనం అట్లా అమెండ్మెంట్ ఏంటంటే ఒకటి చేయాల్సి వస్తే పొద్దున్న పెట్టేశారు మిగిలిపోయింది, ఆ గిన్నె ఎత్తి పెట్టకండి. మీకు ఒక 1/2 కప్పు కావాలనుకో, ఆ 1/2 కప్పు వెచ్చబెట్టుకోండి. పోనీ అది కొంచెం నయం. ఆ గిన్నె ఎత్తి మళ్ళీ పెట్టామనుకోండి అది మళ్ళీ మరుగుతుంది. ఇన్ని మరుగులు అసలు మంచివి కాదు. గుడ్డిలో మెల్ల. ఇప్పుడు మనం హోటల్స్లో బయట టీ స్టాల్స్లో చూస్తామా, ఇది వరకు అలా మరుగుతూ ఉండేవి. అవును, ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళంతా ఫ్లాస్కుల్లో పోసేస్తారు, లేదా మెషిన్లు వచ్చినాయి, అప్పటికప్పుడు హాట్ వాటర్, అప్పటికప్పుడు హాట్ మిల్క్ వస్తాయి. అవే కొంచెం నయం ఈ కాచే వాటికంటే. పచ్చళ్ళు ఫ్రిడ్జ్లో పెడతారు కదా, ఆ ఊరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారా లేదా, అందరు ఎర్రగా ఉండాలట పెడుతున్నారు రమ్మగారు. ఏడాదంతా ఎర్రగాను ఉంటుంది. పాత పచ్చడి రుచే వేరు, అరుగుదలకు వస్తుంది హాయిగా. పాత పడితే ఏమవుతుంది, నేనైతే పొరపాటును కూడా ఊరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టను చేయ, బయటే పెట్టుకోవాలి. ఏమైనా సరే దానికి ఊరగాయ అని పేరు పెట్టిందే అందుకు. అందులో అంత ఉప్పు అంత నూనె ఎందుకు పోస్తున్నాం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికే? అదే కదా, కాదుగా. అది ఊరిన కొందికి అందులో వచ్చేటువంటి విషయమే మనకు అవసరం. దాన్ని మళ్ళీ మనం ఫ్రిడ్జ్ లో పెట్టి దాన్ని చల్లబరిచేసి అతి శీతలీకరణ చేస్తే ఏముంది. అవును, ఏమో అదేమంతా తెలివిగల పని కాదనిపిస్తుంది. నేనైతే చేయను, నా వరకు చెప్తున్నా. నేను ఏదైనా పచ్చడి పోతుందన్న అనుమానం ఉందనుకో అది పెట్టుకోవచ్చు మీరు. ఇప్పటికిప్పుడు ఇప్పుడు కొంచెం కొబ్బరి పచ్చడి చేసుకున్నాం, అది 2వ పూటకు ఉండదు, కొంచెమే చేసుకోవాలి. చేయాలి రోటి పచ్చడి అంటావా, రోట్లో ఇంత పచ్చడి చేయం కదా, ఎంత చేస్తాం. రోల్ ఎక్కడుంది రమ్మగారు, మిక్సీ పచ్చడి ఏం కాదు, రోటి పచ్చడి చేసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పటికీ కూడా రోల్ ఎక్కడుంది అని అన్న మాటకు నేను, రోల్ మా ఇంట్లో కూడా ఉంది రమ్మగారు, చేయటం నేను చేస్తున్నారు, అంత టైం పెడుతున్నారు. బయటికి పరిగెత్తే వాళ్ళు కూడా. మా ఫ్రెండ్స్ ఒకళ్ళు, వాళ్ళ అమ్మాయి కూడా అమెరికాలో రోటి పచ్చడి చేసుకుంటారు. అబ్బా సూపర్, అసలు బోల్డ్ మంది ఉన్నారు చేసుకుంటారు. లేదా ఆ రోటి పచ్చడి నువ్వు మిక్సీ పచ్చడి చేస్తావు, అప్పుడు కూడా ఇంత చేయవు, చిట్టి మిక్సీ జార్లో వేస్తావు, ఖర్చు పెట్టేయండి ఒక రోజులో. కొంచెం చేసుకుంటే మంచిది, తక్కువ చేసుకోండి, ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటాయి అవి. నిలవబడిన పచ్చడి రుచే ఉండదు. అవును, ఈ రీహీటింగ్ మెథడ్ వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చేందుకు అవకాశం ఉందని నువ్వు కలిసిన ప్రతి డాక్టర్లు, నేను చదివే ప్రతి డాక్టర్ వ్యాసాల్లోనూ కనపడుతుంది. మనం కొన్నిటినైనా తప్పించుకోవాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని ఎట్లా అవాయిడ్ చేయటానికి ట్రై చేస్తున్నామో అలాగే ఈ రీహీటింగ్ దాన్ని కూడా మీరు ట్రై చేయండి. ఏ పూట మీరు గట్టిగా ఉంటే, ఏ పూట కాపూట అన్నం అస్సలు వేడి చేయకూడదు, అన్నం వేడే చేయకూడదు. బిర్యానీలు అవి కూడా వేడి చేస్తారు, చేయాలి. అవునమ్మా, అన్నీ వేడి చేస్తారు. దాని నుంచి తప్పించుకోండి. ఇప్పుడు వన్స్ ఇన్ ఏ వైల్, సంవత్సరానికి 2-3 సార్లు ఓకే, కానీ అదే మీ విధానంగా మాత్రం ఉంచుకోకండి. మీ జీవన విధానం అదే ఎందుకంటే మీ లివింగ్ స్టైల్ ఏదైతే దానికి తగినట్టు జబ్బులు వస్తాయి మీకు. ఈ రీహీటింగే మీ లివింగ్ స్టైల్గా దయచేసి ఉంచుకోకండి. ఇది ఏంటంటే మనకు ఇంకో గోల్ ఏంటంటే మన ఇంట్లో ఇలాంటి హిస్టరీ ఉంటే మన పిల్లలకి అవే వస్తాయి అలవాట్లు కదా. అవునండి, అందుకని అది చెయ్యొద్దు, మా అమ్మీలాగే చేసేది అంటారు.
మా అమ్మ చేస్తుందిగా అంటారు. మా అమ్మకేం రాలా, మా అమ్మ హాయిగా 80 ఏళ్ళు బతికిందంటే అమ్మ అదృష్టం, నీకు అంత ఉండద్దు. మరి మనం పోయి దారి పోయి ఆంబత్ నా బేల్ ముజే మారని పిలిచినట్టు ఉంటుంది. ఏంటి రమ్మగారు, ఏంటి రమ్మగారు? మీకు హిందీ సామెతలు తెలియవు, అంటే నాకేమో అర్థం అవి కాలేదు తెలుసు. రమ్మగారు నాకు. ఆంబోత్ ఆ బేల్ ముజే మార్, ఓ, ఆంబోత్ పోతోంది దా నన్ను దాన్ని గుమ్ము, కొట్టు. ఆ, ముజే మార్ నన్ను కొట్టమని. అదే అది అదే వచ్చి కుడితే ఎలా ఉంటుంది కొట్టాక ఆంబోతు అదే కదా. కదా. అట్లా పిలవద్దు, కొన్నిటినైనా తప్పించుకోండి. దానికి మీ లివింగ్ స్టైల్లో కొన్ని మార్పులు. మామూలుగా చెప్తున్నారు లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటున్నామా, క్యాన్సర్ కూడా అలాంటిదేనని చాలా మంది చెప్తున్నారమ్మా. పద్ధతులు మార్చుకోండి. ఇలాంటివి ఏమైనా ఉంటే తగ్గించండి, సాధ్యమైంది మానేయండి అని చెప్పడం సులువు. సులువు, నేను ఈజీగా చెప్పేస్తాను. కానీ కుదరాలి కదా. మీకు కుదరాలిగా, తగ్గించుకోండి. ఇంట్లో ఉన్నప్పుడైనా బద్దకిచ్చకండి. అవకాశం ఉన్నప్పుడు వెసులుబాటు చేసుకుని పని చేసుకోండి. ఆలోచించండి. రైట్, తప్పకుండా అండి. నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.